ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 58 నుంచి 60 పేజీ వరకు గృహ అవసరాలకు ఎంత నీటిని ఉపయోగిస్తున్నారో అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. 5% గృహ అవసరాలకు ఎంత నీటిని ఉపయోగిస్తున్నారో అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదంటే 5%. భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది? అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం ఉందంటే 40 మిలియన్ల ఎకరాల భూమి. భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది? అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం ఉందంటే 40 మిలియన్ల ఎకరాల భూమి. ఉపరితల నీటి వనరులు ఎంత కలుషితమయ్యాయి? 70%. ఉపరితల నీటి వనరులు ఎంత కలుషితమయ్యాయి అంటే 70%. భారతదేశ నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? అవి ఏవంటే 3. అవి 1 హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 సింధు గంగా సింధు మైదానం లేదు సింధు గంగా మైదానం. భారతదేశ నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? అవి ఏవంటే 3. 1 హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 సింధు గంగా మైదానం గంగా సింధు మైదానం. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్నింటికి విభజించవచ్చు? అవి అంటే అవి 1 హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. రెండు విధాలుగా పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్నింటిగా విభజించవచ్చు? అవి ఏవంటే 2గా విభజించవచ్చు. అవి హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. ఫస్ట్ హిమాలయ నదులు చూద్దాం. హిమాలయ నదులు ఎన్ని ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయంటే అవి ఏవంటే 3. అవి ఏంటంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు. హిమాలయ నదులు ఎన్ని ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయంటే అవి ఏవంటే 3 ముఖ్యమైన వ్యవస్థలు. అవి 1 గంగా వ్యవస్థ, సింధు నదీ వ్యవస్థ, 3 బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి వేటి వల్ల వేరు చేయబడతాయంటే పర్వత శ్రేణుల వల్ల. ఈ నదులు అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి వేటి వల్ల వేరు చేయబడతాయంటే పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి. ఏవి మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవేశిస్తాయి, తర్వాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలు చేరుకుంటాయంటే హిమాలయ నదులు. ఏవి మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవేశిస్తాయి, తర్వాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలు చేరుకుంటాయంటే హిమాలయ నదులు. ఈ క్రమంలో ఇవి లోతైన ఏ ఆకారపు లోయలను ఏర్పరిచాయంటే వి ఆకారపు లోయలను. ఈ క్రమంలో ఇవి అంటే హిమాలయ నదులు లోతైన ఏ ఆకారపు లోయలను ఏర్పరిచాయంటే వి ఆకారపు లోయలు. లోయలను ఏర్పరిస్తే అవి ఏ ఆకారంలో ఉంటాయంటే వి ఆకారంలో ఉంటాయి. ఇది ఏ నదుల్లో బాగా కనబడుతుందంటే సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో బాగా కనబడుతుంది. అంటే ఈ వి ఆకారపు లోయలు ఏ నదుల్లో బాగా కనబడతాయంటే సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో కనబడతాయి. ఏ నదులు జీవనదులు అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లు ఉంటాయంటే హిమాలయ నదులు. ఏ నదులు జీవనదులు అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లు ఉంటాయంటే హిమాలయ నదులు. వర్షపాతం మంచు కరగడం ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుండడం వల్ల వీటిని ఏమని పిలుస్తారంటే జీవనదులుగా పిలుస్తారు. వర్షపాతం మంచు కరగడం ద్వారా నిరంతరం నీటి ప్రవహిస్తుండడం వల్ల వీటిని ఏమని పిలుస్తారంటే జీవనదులుగా పిలుస్తారు. సింధు నదీ వ్యవస్థ. సింధు నది ఎక్కడ మొదలవుతుందంటే టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలని ఉత్తర వాలుల వద్ద మొదలవుతుంది. సింధు నది ఎక్కడ మొదలవుతుందంటే టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద మొదలవుతుంది సింధు నది. సింపుల్గా మానస సరోవరం టిబెట్లో ఉంది, అక్కడ కైలాస పర్వతాల్లో మొదలవుతుంది సింధు నది. ఇది టిబెట్ గుండా వాయువు దిశగా పయనిస్తుంది. భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. ఇది టిబెట్ గుండా వాయువు దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. సింధు నదికి భారతదేశంలో ప్రధానమైన ఉపనదులు. సింధు నది చాలా ఉపనదులు ఉన్నాయి. భారతదేశంలో ప్రధానమైన ఉపనదులు ఏంటంటే జీలం, చీనాబ్, రావి, బిఎస్, సట్లెజ్లు. సింధు నదికి భారతదేశంలో ప్రధానమైన ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బిఎస్, సట్లెజ్లు. గుర్తుపెట్టుకోండి బాగా, జీలం, చీనాబ్, రావి, బిఎస్, సట్లెజ్లు. ఈ క్రింది వాటిలో ఇది దేనికి ఉపనది లేకపోతే సింధు నదికి ఉపనది కాదని చాలాసార్లు ఇచ్చినట్టున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో సింధు నది ప్రవహిస్తుందంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో సింధు నది ప్రవహిస్తుందంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సింధు నది ప్రవహిస్తుంది. అంటే సింధు నది పరివాహక ప్రాంతం వేరు, సింధు నది ప్రవహించదు. సింధు నది పరివాహక ప్రాంతం అంటే ఉపనదులు, దాని ఉపనదులు అన్నీ ప్రవహిస్తే వివిధ రాష్ట్రాలకు పోతాయి. బట్ సింధు నది ఏ రాష్ట్రాలు స్ట్రైట్గా ప్రవహిస్తుందంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు. తర్వాత గంగా నది వ్యవస్థ. గంగా నది ఎన్ని నదుల కలయిక? అవి ఏవంటే 2 నదుల కలయిక. అవి భగీరథి, అలకనంద. గంగా నది ఎన్ని నదుల కలయిక? అవి ఏవంటే 2 నదుల కలయిక. అవి భగీరథి, అలకనంద. గంగోత్రి హిమాలయ నదం దగ్గర పుట్టేది ఏంటంటే భగీరథి. గంగోత్రి హిమాలయ నదం దగ్గర పుట్టేది ఏంటంటే భగీరథి. బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టేది ఏంటంటే అలకనంద. బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టేది ఏంటంటే అలకనంద. గంగోత్రి హిమానదం ఎక్కడ పుట్టేది అంటే భగీరథి. అంటే భగీరథి అనేది ఎక్కడ పుడుతుందంటే గంగోత్రి హిమాలయ నదం వద్ద భగీరథి నది పుడుతుంది.
బద్రీనాథ్కి వాయు దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టేది ఏంటి అలకనంద. సతప్నాథ్ అంటే అలకనంద, భగీరథ అంటే గంగోత్రి. ఈ రెండు ఎక్కడ కలిసి గంగానదిగా మారుతాయి అంటే దేవప్రయాగ వద్ద. ఈ భగీరథి అలకనంద రెండు దేవప్రయాగ వద్ద కలిసి అక్కడి నుంచి గంగానదిగా ఏర్పడుతుంది. ఇది ఎక్కడ పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవహిస్తుంది అంటే హరిద్వార్ దగ్గర. హరిద్వార్ దగ్గర పర్వతాల నుంచి ఇంకా మైదాన ప్రాంతంలోకి గంగానది వచ్చేస్తుంది. అంటే భారతదేశం మైదాన ప్రాంతంలోకి ఇది వచ్చేస్తుంది. గంగానది పటాన్ని చూసి అది ఏ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుందో చెప్పండి అంటున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. గంగానది పరివాహక ప్రాంతం వేరు, గంగానది ప్రవహించరు. గంగానది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది పూర్తిగా పరివాహక ప్రాంతం బట్టి చాలా రాష్ట్రాలు వస్తే గంగానది, దాని ఉపనదులు, గంగా అంటే యమున ఉంటుంది. యముకు కూడా గంగానదికి యమునా నది ఉపనది, యమునా నదికి ఇంకా ఉపనదులు ఉన్నాయి. ఈ ఉపనదులన్నీ ప్రవహించే రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి. కానీ గంగానది ఏ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుందని ఖచ్చితంగా ఎలాగంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కూడా స్ట్రైట్గా గంగానది పోతుంది. ఇంకా పై పటం చూసి గంగానది ఉపనదులు ఉత్తర దిశగా ప్రవహించేవి ఏవో, దక్షిణ దిశగా ప్రవహించేవో చెప్పండి అన్నారు. టెక్స్ట్ బుక్లో పటం ఉంది, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉత్తర దిశగా ప్రవహించి మనకు ఆ పటంలో కనిపించేవేసి కోసి, ఖండక్, గోమతి. దక్షిణ దిశగా ప్రవహించేవి చంబల్, బెట్వా, దామోదర్. ఒకసారి చూడండి మన పటంలో పై పటం చూసి, అంటే ఆ పటంలో మనకు క్లియర్గా కనిపించేవి ఏంటంటే ఉత్తర దిశగా ప్రవహించే కోసి, ఖండక్, గోమతి. దక్షిణ దిశగా ప్రవహించారంటే చంబల్, బెట్వా, దామోదర్. ఆ పటం దగ్గర పెట్టుకోండి. గంగా నదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి. వీటిలో అనేకం ఎక్కడ పుడతాయి? హిమాలయ పర్వతాల్లో పుడతాయి. కొన్ని ద్వీపకల్ప పీఠంలో పుట్టేవి కూడా ఉంటాయి. గంగా నదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి. వీటిలో అనేకం ఎక్కడ పుడతాయి అంటే హిమాలయ పర్వతాల్లో పుడతాయి. కొన్ని ద్వీపకల్ప పీఠంలో పుట్టేవి కూడా ఉంటాయి. అంటే హిమాలయ పర్వతాల్లో పుడతాయి, కొన్ని ద్వీపకల్ప పీఠంలో కూడా పుడతాయి. తర్వాత బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బ్రహ్మపుత్రను టిబెట్లో ఏమని అంటారంటే శాంగ్పో అంటారు. బ్రహ్మపుత్రను టిబెట్లో ఏమంటారంటే శాంగ్పో అంటారు. బ్రహ్మపుత్ర ఎక్కడ పుడుతుందంటే మానస్ సరోవరం దగ్గర కైలాస పర్వతాల్లోని చమయుంగ్డంగ్ హిమాలయ నదం నుండి పుడుతుంది. బ్రహ్మపుత్ర ఎక్కడ పుడుతుందంటే మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాల్లోని చమయుంగ్డంగ్ హిమాలయ నదం నుండి పుడుతుంది. దక్షిణ టిబెట్ కొండ ఇది తూర్పునకు ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర లోట్సే త్యాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి ఎన్ని కిలోమీటర్ ప్రవహిస్తుంది అంటే 640 కిలోమీటర్ ప్రవహిస్తుంది. దక్షిణ టిబెట్ కొండ ఇది తూర్పునకు ప్రవహిస్తుంది. లోట్సే త్యాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి ఎన్ని కిలోమీటర్ ప్రవహిస్తుంది అంటే 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుంది. భారతదేశంలో ఎక్కడ నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా అది అంటే బ్రహ్మపుత్ర అనేది పాయలుగా మారుతుంది. భారతదేశంలోని ఎక్కడ నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో పెద్ద మలుపుగా తిరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ దీన్ని ఏమంటారంటే సియాంగ్ అని దిహాంగ్ అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ఏమంటారంటే సియాంగ్ అని దిహాంగ్ అని అంటారు. కొత్త 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ భూగోళ శాస్త్రం చూస్తే అందులో క్లియర్గా ప్రతి నది గురించి క్లియర్గా ఇచ్చారు. ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ ఉపనదులు దీంట్లో కలుస్తాయంటే దిబంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు ఏ నదులు దీంట్లో కలుస్తాయంటే ఈ బ్రహ్మపుత్ర ఏ ఉపనదులు కలుస్తాయంటే దిబంగు, లోహిత్ అనే 2 ఉపనదులు. దిబంగు, లోహిత్ అనేవి ఏ నది యొక్క ఉపనదులు అని అడిగారు అనుకోండి బ్రహ్మపుత్ర అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి దీన్ని ఎలా పిలుస్తారంటే బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఈ నదులు ఈ 2 ఉపనదులు కలడం వల్ల అక్కడి నుంచి దాన్ని ఏమనగా పిలుస్తారంటే బ్రహ్మపుత్రగా పిలుస్తారు. థ్యాంక్ యూ.